అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మేమైతే హనుమాన్ జయంతి ఉత్సవాన్ని చాలా బాగా జరుపుకుంటామండి. సో ముందుగా ఇంట్లో స్వామివారికి పూజ చేసి మనం నైవేద్యాలు అవి సమర్పించి టెంపుల్కి అయితే వెళ్తామండి. సో టెంపుల్లో హనుమాన్ చాలీసా పారాయణము ఉంటుంది. సో ఇది మనకి వరంగల్లో దాసాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం 10 ఇయర్స్ నుంచి. సో అక్కడ ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తారండి. 2 డేస్ ఉంటాయి ప్రోగ్రామ్స్. సో ఫస్ట్ డే మనకి హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. నైట్ సుందరాకాండ పారాయణం ఉంటుంది. సుందరాకాండ పారాయణంలో ప్రవచనాలు విన్న తర్వాత నెక్స్ట్ డే చిల్డ్రన్స్కి పిల్లలకైతే క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. పిల్లలకి ప్రోత్సాహక బహుమతులు ఇస్తారు. సో ప్రతి పిల్లవాళ్ళు వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్ రామాయణం మీద వాళ్ళకి ఎంత అవగాహన ఉంది అనేది నిరూపించుకుంటారు. సో ఈ ప్రోగ్రామ్ అయితే ఆ టెంపుల్ వాళ్ళు చాలా బాగా నిర్వహిస్తున్నారండి. సో ఇందులో అయితే మా బాబు పార్టిసిపేట్ చేశాడు. సో వాడైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాడు. వాడు కూడా గిఫ్ట్ గెలుచుకున్నాడు. సో పిల్లలకి అదొక ఆనందం. బహుమతులు, బుక్స్, పెన్సిల్స్, పెన్ను సో ఇలా ఇస్తారు. ఎక్కువ టెక్స్ట్ బుక్స్, నోట్స్ బుక్స్ ఇస్తారండి. సో పిల్లలు చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి ఈ ప్రోగ్రాం ద్వారా మనకి సంస్కృతి సాంప్రదాయాల పైన, మన సాహిత్యం పైన కొంచెం అవగాహన అనేది ఉంటుంది. సో ఈవినింగ్ మనకి టెంపుల్లో ఉత్సవాలు జరుగుతాయి. ఈవినింగ్ కూడా మొత్తం 2 డేస్ ఉంటుంది కదా. నెక్స్ట్ డే ఈవినింగ్ మార్నింగ్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. సో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మనకి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఏ పిల్లలైనా తప్పకుండా పాల్గొనాలి. ఎందుకంటే వాళ్ళకి శక్తి, ఆత్మస్థైర్యం అనేది హనుమంతుడు అనేది ప్రసాదిస్తాడు. సో వాళ్ళకి ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన ఉన్నట్లయితే వాళ్ళలో మానసిక స్థైర్యం, శక్తి అనేది పెరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై